అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 20వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శనివారము. ఈ రోజు తిథి శుక్ల దశమి రాత్రి 10:15 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం తెల్లవారుజామున 5:37 వరకు ఉంది. తదుపరి రోహిణి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాల్లో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం మీరు తెలుసుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరిగిపోతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. రుణ సమస్యల నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాలు గతం కంటే చాలా మంచిగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంటా బయట కొందరు ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్య విషయాలు సంతృప్తినిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. తదుపరి కన్యారాశి. గృహంలో శుభకార్య ప్రస్థానం వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. తదుపరి తులారాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందగోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేసుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మీకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి మకర రాశి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి కుంభరాశి. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి మీనరాశి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి.